ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైదా కానీ గోధుమ పిండి కానీ వాడితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్తాయి, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ తగ్గిపోతుంటాయి. కానీ మల్టీగ్రెయిన్ పిండి వాడినప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా పోషకాలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ దాంతో మనం రోటీ చేసి అందులోనే కర్రీ పెట్టేసేసి మళ్ళా రోల్ చేసి చపాతీలా చేసుకుని కాల్చుకుని వట్టి అట్లా తినేసేయచ్చు. అయితే ప్రయాణాలు వెళ్ళేటప్పుడు బ్రహ్మాండంగా ఇట్టాడు వాటిని పట్టుకెళ్ళి తినొచ్చు. దానికి కాస్త మేగడ రాసుకుని ఒట్టిగా తింటూ పక్కన అంత ఉల్లి చట్నీ పెరుగుది పెట్టుకుంటే చాలా సులభంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటివి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దాల్ బటోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పెసరపప్పు 1/4 కప్పు, పచ్చిశనగపప్పు 1/4 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, తేనె 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పప్పులన్నిటినీ 4 గంటల ముందు నీళ్లలో పోసి నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నిటినీ వార్చేసి ఆ పప్పుని మిక్సీ జార్లో వేసేసేసి చెక్క ముక్కలాగా అట్లా మనం చేసుకోవాలి. వడల పిండి కోసం ముక్క చెక్కలు ఎట్లా చేసుకుంటామో పచ్చాగా అట్లా చేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, చాట్ మసాలా కొద్దిగా, జీలకర్ర పొడి, కొత్తిమీర వీటన్నిటిని వేసేసి మరోసారి కాస్త ముక్క చెక్కలాగా అట్లా నలగనివ్వాలి. ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి తీసుకోవాలి. అందులో వామును తీసుకుని చేతితో నలిపేసి అందులో వేయాలి. వంట సోడా కొద్దిగా, నిమ్మరసం, తేనె కొద్దిగా. ఇందులో పెరుగు వేసేసి ఈ పెరుగుతో ఈ పిండి అంతటిని కలిపేస్తాం. ఆ పిండిని అట్లా తీసుకుని గుండ్రంగా ముద్దలా చేసి మనకు కావలసినట్టుగా చిన్న సైజు బాల్స్ లా చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఒక ఉండ అట్లా తీసుకుని చేతి వేళ్లతో అట్లా నొక్కి గుండ్రంగా ఒక బౌల్ లాగా పిండిని చేసిన తర్వాత అందులో 3 రకాల పప్పుల్ని మనం ముక్క చెక్కలాగా చేసుకున్న మిశ్రమాన్ని అలా లోపల పెట్టేసి ఆ పిండితో కంప్లీట్ గా అట్లా కవర్ చేసేస్తాం. దాన్ని గుండ్రంగా చేసేసి పైన కొద్దిగా పిండి చల్లేసి మనకు కావలసినట్టుగా మందంగా అట్లా చేసుకుంటాం. అలా మందంగా చేసుకున్న దాన్ని ఒక రేకు పొయ్యి మీద పెట్టేసి సన్నశాఖ మీద ఉంచి దాన్ని వేసేసి ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పి మరోవైపు కూడా అట్లా కాల్చుకోవాలి. 2 వైపులు అట్లా మేగడ రాసి కాల్చుకుంటే బాగుంటుంది. మామూలుగా బటూరీలు అంటే నూనెలో పొంగిస్తారు పూరీలాగా. మనం ఇక్కడ నాన్ స్టిక్ రేక్ మీద కాల్చాం. మరి దేవిన దానికి కాల్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ రుచిలో కూడా ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యం, అది అనారోగ్యం. చూసారుగా ఈ దాల్ బటూరీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి చోలే బటూరీ అంటే చాలా ఇష్టం మనలో చాలా మందికి. మరి ఆ చోలే బటూరే డాక్టర్ గారు చెప్పినట్టుగా అనారోగ్యాన్ని కలిగించే వాటితో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యవంతంగా దాల్ బటూరేని అప్పుడప్పుడు ఈ రెసిపీని కూడా ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా రూపా, నేను కూడా వస్తానంటున్నాను కదా. ఇంత చిన్న విషయానికి మీరెందుకు నాన్న? మా కొలీగ్ని రమ్మన్నాను. తను నేను ఇద్దరం వెళ్తాం. సరేనమ్మా రూపా, కనీసం రోడ్డు మీద వరకు వస్తాను పదా. నానా, నేను మీ కూతుర్ని. నన్ను మీరు పిరికిదానిలా పెంచలేదు. మీరేం భయపడకండి నాన్న. నేను వెళ్ళి త్వరగా ప్రాబ్లం క్లియర్ చేసుకుని వచ్చేస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. ఏంది రూపమ్మా ఈ టైంలో రమ్మని చెప్పుండావు? బాబాయ్, మీరు నాకు ఒక సాయం చేయాలి బాబాయ్. బాబాయా? సాయమా? ఏందమ్మా అది? ఆఫీస్ తాళం ఓపెన్ చేయాలి బాబాయ్. లోపల ఉన్న నా ల్యాప్టాప్లో కొంచెం పని ఉంది. జస్ట్ 5 minutes బాబాయ్, అంతే. ఏందమ్మో నా కొంప ముంచేలా ఉండవే. ఈ టైంలో ఆఫీస్లోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అసలే మా సారు వాడిని మోసం చేశామని నింద ఉండాది. దానికి తోడు ఇప్పుడు తలుపులు తెరిస్తే అందులో నన్ను భాగం చేస్తారు.
ఇది జరిగే పని కాదు గాని వెళ్ళమ్మా, వెళ్ళు, రేపు కలుద్దాం. బాబాయ్, ఆ నిందని జరుపుకోవడానికే తాళాలు తీయమంటున్నాను బాబాయ్. కుదరదమ్మా. అంతగా కావాలంటే మా సార్కి ఫోన్ చేసి అడుగుతాను, ఆయన చెప్తే తెస్తాను. అయ్యో బాబాయ్, ప్లీజ్ వద్దు బాబాయ్. ఈ టైంలో ఇలా వచ్చామని తెలిస్తే ఏమనుకుంటారో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది. అదే కదా నా బాధ. నువ్వు గమ్మునుండు, మా సార్కి ఫోన్ చేస్తాను, ఆగు. బాబాయ్, అయ్యో ప్లీజ్ వద్దు బాబాయ్. ఆగమ్మా, ఆగు, ఒకసారి ఫోన్ చేయని. ఇదేంటి ఇయ్యాలకే పడుకున్నాడు అనుకుంటా, ఫోన్ ఎత్తట్లేదు. ప్లీజ్ బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దు బాబాయ్. ఏందమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి కాళ్ళు పట్టుకుంటా అంటున్నావు? పనిచేసే చోట ఇలాంటి నిందలు చాలా కామన్గా ఉంటాయి. 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మా సార్తో నేను మాట్లాడతాను, నువ్వు ఇంటికెళ్ళమ్మా. లేదు బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ నిందని తొలగించుకోవాలి. ఎందుకమ్మా ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఎందుకంటే రాజుకి నేనంటే ఒక నమ్మకం. ఈ నింద వల్ల ఆ నమ్మకం పోకూడదు. రాజా? మా సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావా? ఆయన మీకు సార్ అవ్వకముందే నాకు తాళి కట్టిన భర్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమయ్యాయి గాజులు? ఏంటి బాబీ, ఈ ఇంట్లో ఏ పని చేసినా మా వదినే చేస్తుంది, ఏ బాధ్యతలు మోసినా మా వదినే మోస్తుంది అన్నావుగా. బాగానే మోసింది మీ వదిన బాధ్యతల్ని. అలా నోరు మూసుకుని నిలబడితే ఏంటి అర్థం? చెప్పు సమాధానం. అత్తయ్య, నిజంగా గాజులు ఏమయ్యాయో నాకు తెలీదు. అయిపోయింది, అయిపోయింది. నా ఆనందం మొత్తం ఆవిరైపోయింది. ఇక నాకు సీమంతం జరగదు. మరేమిద్దామని ఆ దేవుడు లేచి నిలబడినా పూజారి తలుపులు తీయలేదు అని, అత్తయ్య నాకు సీమంతం చేద్దామని ఇన్ని ఏర్పాట్లు చేసినా ఈవిడికి ఫలితం దక్కలేదు. సీమంతం జరుపుకునే అదృష్టం నాకు దక్కలేదు. ఏంటో ఈ ఇంట్లో నాకెప్పుడు ఇంతే, ఏ ఆనందం దక్కదు. అంత నా కర్మ. నీ కర్మ కాదే అది. ఇదిగో ఇలాంటి దాన్ని ఇంటి కోడల్ని చేసుకోవడం మొదటి కర్మ. దాన్ని నెత్తికెక్కించుకోవడం వీళ్ళు చేసిన రెండో కర్మ. రండి రండి, చెప్పండి, మీ కోడలు చెప్తున్న దానికి మీరేమంటారు? వద్దు 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 వద్దని మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఈ దరిద్రపు దాన్ని తీసుకొచ్చి అదృష్ట జాతకురాలని చెప్పి వీడికి బలవంతంగా అంటగట్టి మా నెత్తి మీద కూర్చోబెట్టారు కదా. కామాక్షి, ఏమే, ఒక్కరోజైనా దీనివల్ల సుఖం ఉందా మనందరికీ? కొడుకిచ్చి పెళ్లి చేశావని ఆనందంగా జీవితంలో ఒక్కరోజైనా ఉందా?
దీనివల్ల ఎప్పుడూ అవమానాలు, గొడవలే, లేనిపోని తలనొప్పులు. ఇవే సరిపోయాయండి మన బ్రతుకంతా. ఇంకా దీన్ని నెత్తి మీదకి ఎక్కించుకోమంటారా? చెప్పండి. అమ్మా అది కాదమ్మా. నువ్వు నోర్మై నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించండి నానమ్మ. పున్నమి, నన్ను క్షమించండి నాన్న. అమ్మా పున్నమి, వద్దమ్మా పున్నమి. అమ్మా పున్నమి. అమ్మా పద వెళ్దాం. పున్నమి, అమ్మ పున్నమి, నన్ను వదిలేసి వెళ్ళిపోకు పున్నమి. అమ్మా నువ్వు లేకుండా నేనెలా బతకాలి? కళ్ళ ముందే మా అమ్మని కొట్టారు. నన్ను మా అమ్మని దొంగని చేశారు. ఇంకా మేమిక్కడ ఉండడానికి కారణాలేం లేవు నాన్న. అది కాదమ్మా, నాన్నే కారణంతో అయినా నువ్వు ఉండొచ్చు కదా. పునమి, మీరిప్పుడు ఇలా నిందలతో వెళ్ళిపోతే ఈ నింద నిజం అవుతుంది. నువ్విక్కడే ఉండి నిజమైన దొంగల్ని పట్టిస్తే కదా నీ నిజాయితీ నిరూపించబడుతుంది. అవును. ప్లీజ్ పున్నమి, ఇక్కడే ఉండు. అవును పున్నమి, నారాయణమ్మ నేరస్తురాలుగా మిగిలిపోవడం నాకిష్టం లేదు. మీరిద్దరూ ఏ తప్పు చేయలేదని నా మనసు చెబుతోంది. నా మాట విను పున్నమి, నా మాట విను. నానమ్మ, ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పున్నమి, పున్నమి, అమ్మ పున్నమి, అమ్మ పున్నమి, వెళ్ళొద్దమ్మా. మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మ పున్నమి, పున్నమి, అమ్మ నువ్వైనా చెప్పమ్మా. పున్నమి వెళ్ళిపోతుంది, వెళ్ళొద్దని చెప్పు. ఏం చెప్పి ఆపరు శివదేవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే మేడం, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. మీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. ఈలోగా మీరు నేరస్తులెవరో నిరూపించలేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. మా లాయర్ వచ్చి మిమ్మల్ని కలిసి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు. సరే మేడం. వదినా, రేపటిలోపు కానీ సమస్య పరిష్కారం కాకుంటే నువ్వు సీఈఓ పోస్ట్ కి రిజైన్ చేయాలి. మాలో ఒకరు సీఈఓగా అపాయింట్ అవుతారు.
ఇన్నేళ్ల కష్టమంతా ఒక్క నిర్ణయంతో వృధా అయిపోయింది కౌశికి. నిషిక చెప్తుంటే తిరిగి తిట్టారు గాని ఒక్కసారైనా ఆలోచించుండావా కౌశికి? బిజినెస్ కి ఎంత నష్టం వచ్చిందో చూడు. ఆపండి 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 ఆపండి. మీరంటున్న ఈ ఆస్తి, పేరు, ప్రతిష్ట ఎక్కడి నుంచి వచ్చాయి? కౌశికి ఇటుక ఇటుక పేరిస్తే ఇంత పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. అయినా మీరివాళ కావాలనుకునే ఆ కుర్చీకి విలువ తెచ్చింది కూడా కౌశికినే. అది మర్చిపోకండి. ఈ ఇంట్లో నా మీద, నా సామర్థ్యం మీద చాలా మందికి చాలా అనుమానాలున్నట్టున్నాయి. ఈ కౌశికి ఏం చేసిందో, ఏం చేయగలిగిందో బయట వాళ్లే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. ఇలాంటి పిల్లగాలులకు భయపడితే మహావృక్షం ఎలా అవుతుంది? అలాగే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు వెనకడుగు వేస్తే ఇక నేను ఈ CEO పోస్ట్లో కూర్చున్న వేస్టే. ఒక్క రోజులోపు నేను ఈ సమస్యకి పరిష్కారం చూపించలేకపోతే నా అంతట నేనే CEO పోస్ట్కి రిజైన్ చేస్తాను. అమ్మా కౌశికి, నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వద్దమ్మా, ఊరికే కూడా అలా మాట్లాడుకో. మీరేం భయపడకండి, మిమ్మల్ని ఆ కుర్చీలో నుంచి దిగనివ్వను. మీరున్న ఆ స్థాయి నుంచి ఒక్క మెట్టు కూడా నేను కిందికి దిగనివ్వను. ఇది నేను మీకిస్తున్న ప్రామిస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సౌమ్య కిడ్నాప్ వెనుక నా హస్తమే ఉంది. అంతా నాకు తెలుసు, ఎందుకంటే అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయ్యో డాడీ, వాటర్ తీసుకురండి. అల్లుడి గారు, కృష్ణ త్వరగా తీసుకురండి. కృష్ణ, అల్లుడి గారు, కృష్ణ. ఇదిగో బేబీ. అల్లుడు, అల్లుడు, అల్లుడి గారు, లే అల్లుడు. కృష్ణ, అల్లుడి గారు, కృష్ణ లే. ఈ మధ్య షాకింగ్ న్యూస్లకి ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అందరికి నీ అంత గుండె ధైర్యం ఉండద్దు. కృష్ణ, ఇలాంటి షాక్ ఇచ్చావేంటి బంగారం? ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను విను. నేను ఫంక్షన్ నుంచి బయటికి రావడానికి కారణం సౌమ్యని కిడ్నాప్ చేయడానికి. నేను గంట సేపు బయటికి వెళ్ళొస్తాను, నువ్విక్కడ మేనేజ్ చెయ్యి. ఇది పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా బంగారం. ఇప్పుడే వెళ్ళాలి. డేవిడ్ కి చెప్పగానే వాడు తనకి సంబంధించిన మనుషులని స్కూల్ దగ్గరికి పంపించాడు. అదిగో ఆ అమ్మాయే. నేను చెప్పినట్టు చెప్పి ఎలాంటి డౌట్ రాకుండా తీసుకురా. సరే మేడం. నువ్వు సుజాత వాళ్ళ కూతురు కదమ్మా? అవును. మీ అమ్మకు సడన్ గా సీరియస్ అయింది.
ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. నిన్ను తీసుకెళ్ళటానికి నేను మీ ఆంటీ వచ్చాం. నేను మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్నమ్మా. అందరూ టెన్షన్లో ఉన్నారని నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. తొందరగా రామ్మా. మీరు చెప్పింది నిజమేనా? నిజమేనమ్మా. ఇదిగో బాబు, వీళ్ళ అమ్మకు సీరియస్గా ఉంది, తీసుకెళ్తున్నాను. సరేనండి. రామ్మా. ఏకమ్మా, ఎక్కు. ఆ డేవిడ్ గాడు అరేంజ్ చేసిన మనుషులు సౌమ్యని కిడ్నాప్ చేసి ఒక దగ్గర ఉంచారు. ఆ డేవిడ్ గాడు నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో దాన్ని ఎందుకు కిడ్నాప్ చేయించామో మీకు త్వరలోనే తెలుస్తుంది. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే కొన్ని విషయాలు డీల్ చేయాలంటే ఇక్కడైతేనే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సౌమ్య ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. కిడ్నాప్ డ్రామాకి కర్త, కర్మ, క్రియ అంతా నేనే అని చెప్పాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక ఆగము, ఆగము బాలిక. గుప్తా గారు, నేను వెళ్ళాలి, జరగండి. లేదు బాలిక, నీవు చాలా పెద్ద తప్పు చేయుచున్నావు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నీ ప్రాణము పోయి నీ బంధములు వీడిపోయి ఇన్ని దినములైనవి. ఇంకా ఎందులకు పూర్వజన్మ బంధములను పట్టుకుని బాధపడుచుంటివి? ఎందులకు కోరి కష్టములను కొని తెచ్చుకొనిచున్నావు? చూడు బాలిక, జరుగున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయనని నీవు నాకు మాటిచ్చి ఉన్నావు. గుర్తు ఉన్నదా? ఇప్పుడు ఇటుల చేయడం సబబు కాదు. నన్ను క్షమించండి గుప్తా గారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఇంకా సేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి. ఆ తర్వాత నేనేం చేసినా, నేనెంత బ్రతంలాడినా నన్ను ఇక్కడ ఉంచారని నాకు తెలుసు. చనిపోయాక కూడా ఇక్కడే ఉండి మరుజన్మకు కావాల్సిన బాధని కూడా మూట కట్టుకుంటున్నానన్నారు కదా. అదే నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూట కట్టుకొని వెళ్తా గుప్తా గారు. నా జీవితం అంతా ఇచ్చిన దాంతో తృప్తి పడ్డం అలవాటైపోయిన నాకు మొదటిసారి నాకు కావాల్సిన దానికోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాథగా పుట్టడం అదే తలరాత నా పిల్లలకి కూడా ఇస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఒక అనాథగా ఉండడం అంటే రోజు చేస్తూ బ్రతకడం గుప్తా గారు. ఆ చావు బ్రతుకుల గురించి నాకంటే ఇంకెవరికి బాగా తెలీదు. అయినను నీవు ఎక్కువ సమయము ఈ బాలిక శరీరమున ఉండుట మంచిది కాదు. నేను అనుకున్నది అయిపోయిన వెంటనే నేనే బయటకు వచ్చేస్తా గుప్తా గారు. ఈ రోజు 11:15 పౌర్ణమి గడియలు ముగియను. అటు పిమ్మట నీవు ఎటువంటి పరిస్థితులలో ఉన్నను ఈ బాలిక శరీరమును వదిలి బయటకు రావలెను. అయినను ఈసారికి నీవు ఈ పెళ్లి ఆపెదవు. మరలా ఆ మనోహరి నీ పతిదేవునితో వివాహము చేసుకున్నటకు ప్రయత్నించదని ఏమి హామీ ఉన్నది? అది ప్రయత్నించకుండా ఉండేలా
ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా ఉండాలనే చేయబోతున్నా గుప్తా గారు. మనోహరి అనే సమస్యకి శాశ్వత పరిష్కారమే ఇవ్వబోతున్నాను గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బాలిక ఇప్పుడు ఒక చిన్న మాట తులినను అందరికీ అనుమానం వచ్చను. ఈ బాలిక ఆ బాలిక కాదని అర్థమగును. జగన్నాథ, నీవే కాపాడవలను తండ్రి. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు మిస్సమ్మా? కథ చెప్పడానికి వచ్చాను రాథోడ్. కథ చెప్పడానికి వచ్చావా? ఏం కథ? మొన్న మీకు సగం కథ చెప్పి ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయడానికి వచ్చా. ఓ, ఆ చిన్న పాప కథనా? పాప, మా చిన్న పాప ఎవరూ లేక మళ్ళీ అనాథ అయిపోయింది కదా. అందరూ ఆ పాప కథ ముగిసింది, బ్రతుకు అస్తమయం అయిపోయింది అనుకున్నారు. కానీ అస్తమయం అయ్యేది మళ్ళీ కొత్తగా ఉదయించడానికి అని అందరూ మర్చిపోయారు. ఆ పాప నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోయింది. ఆ ప్రపంచంలో ఉన్న ప్రజలు బాధలో ఏమరపాటుగా ఉన్నప్పుడు ఒక గుంట నక్క వచ్చి ప్రజల మీద దాడి చేసి వాళ్ళని భయపెట్టబోయింది. ఆ ప్రపంచం నుంచి పారిపోయేలా చేయాలనుకుంది. కానీ ఆ నక్కకి తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రపంచానికి కాపలాగా ఆ పాప ఉందని, ఆ పాపని దాటుకొనే ఆ నక్క లోపలికి వెళ్ళింది అని. ఇప్పుడు ఆ గుంటనక్క పాప ఫైటింగ్ చేసుకున్నారా? లాస్ట్కి ఎవరు గెలిచారు? పాపనే గెలిచింది. తన చిట్టి ప్రపంచాన్ని, తన ప్రజల్ని కాపాడుకుంది. ఆ గుంట నక్కని తరిమి తరిమి కొట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వయసులో ఉన్నవాళ్ళు కదా పెద్దమ్మా. పైగా అఖిల్కి విడాకులు కూడా అయ్యాయి. నందినికి బావ వరుస కూడా అవుతాడు. బావ మరదళ్ళు భార్యాభర్తలు అవుదామనుకుంటున్నారేమో. దమయంతి, ఆపు దమయంతి, నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు ప్లీజ్. నందిని ప్రవర్తన అలా ఉందన్నయ్య. నందిని అఖిల్ని ఇష్టపడుతుందేమో, అందుకే అఖిల్ని బుట్టలో వేసుకోవాలనుకుంటుందేమో. దమయంతి, నీకు నా చెల్లెలు ఎలా కనిపిస్తుంది? తను వ్యక్తిత్వం లేనిదని ఎలా అనుకుంటున్నావు?
ఏం చూసి నా చెల్లెలు ప్రవర్తన బాగాలేదని అంటున్నావు? నందిని పెళ్లి కావాల్సిన అమ్మాయి. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుకు దమయంతి. తనకి ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు. మేం పిలిస్తేనే తను ఇంటికి వచ్చింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది. అనవసరంగా తన మీద నిందలు వేయొద్దు. నిందలు వేయడమేగా దీని నోటికొచ్చిన పని. వక్రంగా ఆలోచించడం తప్ప ఇదెప్పుడు సక్రమంగా ఆలోచించింది కనుక. ఇదిగో అందరూ నన్నే అంటారే. అసలు వీళ్ళ మనసులో ఏముందో అడగండి. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో. నందినిపై నాకు అలాంటి ఉద్దేశం లేదక్కా. తనంటే నా గౌరవం మాత్రమే ఉంది. అనవసరంగా నువ్వేదేదో మాట్లాడుకో. నందిని గాని నేను గాని అంత క్యారెక్టర్ లేని వాళ్ళమేం కాదు. సరేరా, మీరిద్దరూ ఒకే గదిలో ఉండడం చూసి అలా అనుకున్నాను. మీకొకరంటే ఒకరికి ఇష్టం లేదని నాకు ఇప్పుడే కదా తెలిసింది. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పుడు చెప్పవే నీ మనసులో మాట. మీ అక్కతో పాటు నువ్వు కూడా ఈ ఇంటి కోడలవుతావా? ఇప్పుడెలా అవుతావో నేను చూస్తాను. ఇంత జరిగాక బావంటే ఇష్టమని అందరితో ఎలా చెప్పను? చెబితే ఆవిడ వేసిన నిందను నిజమనుకుంటారు. అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. బాధపడకు నందిని, నువ్వేంటో మాకు తెలుసు. నందిని, దమయంతి తెలియక మాట్లాడింది. తన మాటలు పట్టించుకోవద్దు. సారీ నందిని, నువ్వు నా రూమ్లో ఉన్నట్టు నిజంగా నాకు తెలీదు. నా వల్లే నీకు అవమానం జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మాకు పావని ఎంతో, నువ్వు అంతే నందిని. మాకు అఖిల్ మీద ఎంత నమ్మకం ఉందో నీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. మీరు తప్పు చేశారని ఎవరు చెప్పినా మేము నమ్మం. మేము నీకు మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాం. నువ్వేం ఫీల్ అవ్వకు నందిని. ఆ దమయంతికి కాస్త దూరంగా ఉండు. తనేం మాట్లాడుతుందో తనకి తెలియట్లేదు. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే వద్దన్నా కూడా అలా మాట్లాడతారు? చెప్పాడు కదా ప్రేమని. నాకిప్పుడు ఆయన పైన ఎలాంటి ప్రేమ లేదే. మీ ఇద్దరి విషయంలో నేనేం మాట్లాడనే. ఆయనకి కావాలి అనుకున్నప్పుడు నువ్వొద్దంటున్నావు, నువ్వు కావాలనుకున్నప్పుడు ఆయన వద్దంటాడు. చక్రం ఇటు నుంచి రేపు అటు తిరగదనే నమ్మకమేముంది? లేదు ఛాయ, నేను ఇంకెప్పుడు ఎవరి గురించి ఆలోచించాలనుకోవట్లేదు. నేను మా నాన్న చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ముసుగులో గుద్దులాట్లేందుకే? ఆ విషయం నేరుగా ఆయనకే చెప్పేయచ్చుగా. లేదంటే ఇదిగో బ్యాట్లు బాలు ఇచ్చిపోతూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే, చెప్పేస్తాను. నా గురించి అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని చెప్పేస్తాను. క్లాస్కి రావా? క్లాస్ ఇచ్చొస్తాను. నాకు మీ మీద ప్రేమేం లేదని చెప్పాను కదా. ఏంట్రామా అప్పుడే మనసు మార్చుకొని వచ్చేసావా? ఎందుకు సార్?
నేను చెప్పేది వినకుండా నా వెంట పడుతున్నారు. చెప్పాను కదా ప్రేమని. వద్దు సార్, అనవసరంగా నా మీద ప్రేమ పెంచుకోకండి. నా మనసు నా మాట విననప్పుడు నేను నీ మాట ఎలా వింటాను చెప్పు? మీ మనసు మీ మాట వింటే తర్వాత మీరే బాధపడతారు సార్. అప్పుడు నిన్ను బాధ పెట్టినందుకు రివెంజ్ తీర్చుకుంటున్నావు అని నాకు తెలుసు. సార్, ప్రతి దానికి అప్పటి విషయాలు తీసుకురాకండి. నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నాను. సార్, నేను తమాషా చేయట్లేదు సార్. జరిగింది జరిగిపోయింది. ఇక నా మనసులో మీ మీద ప్రేమ వచ్చే అవకాశమే లేదు సార్. వస్తుంది రామా. ఖచ్చితంగా రాదు. నేను ఒకప్పుడు నీలాగే అనుకున్నాను, కానీ నా మనసు మారలేదా? సార్, మీ మనసు మారినా నా మనసు మార్చుకునే అవకాశం నాకిప్పుడు లేదు సార్. ఎందుకుండదు? నాకు ఆల్రెడీ సంబంధం ఖాయమైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా చారు, కాళ్ళకి రాయడానికి నూనె తీసుకురావడానికి వెళ్ళావా? ఏం వద్దులేవే, కాళ్ళొత్తు చాలు. పిచ్చి పిల్లకి నేనంటే ఎంత అభిమానం. అబ్బా అబ్బా, ఏం పట్టే తల్లి, అచ్చం నా కూతురు పట్టినట్టే ఉంది. పెళ్లికి ముందే అత్తయ్య అత్తయ్య అంటూ దాని చుట్టూ తిరిగి మీ అత్తయ్య దగ్గర అన్ని పనులు బాగానే నేర్చుకున్నావన్నమాట. కర్మ 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 కర్మ. ఏమైనా నీలాంటి బంగారు తల్లి నా కూతురికి కోడలిగా రావడం దాని అదృష్టమే. ఇదిగో ఇంత అదృష్టవంతురాల్ని. అయినా చారు, నా కూతురంటే ఎందుకే అంత అభిమానం? అది ఏం చెప్పినా చేస్తావు, ఏమడిగినా ఇస్తావు. చేస్తుంది, అన్నీ నాతో చేయిస్తుంది. పద్మ కాళ్ళు పడుతుంటే చారు అంటుందేంటి? ఏంటత్త చారు చారు అని కబుర్లు చెప్తున్నావు? చారు ఏది? ఏ కళ్ళేమైనా పోయాయా? కాళ్ళ దగ్గర కనిపించడం లేదు. కాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నది పద్మం కదా. చారు అంటే నా కూతురు అంటావు? అత్తయ్య, కాస్త కష్టమైన ఆ నడువుని కాస్త ఇలా తిప్పి ముఖం అలా దించి మీ కాళ్ళ దగ్గర చూడండి. నువ్వెప్పుడొచ్చావే? చారుని కదా కాళ్ళు పట్టమన్నాను. అదే పడుతుంది. ఈ లోపు సీను రమ్మంటే అది వెళ్ళింది. ఆహా, శ్రీను చారుని రమ్మని పిలిచాడా? చారు వాకిట్లో ఉంటే వాడు పెరట్లో ఉంటున్నాడు, ఆ అమ్మాయి పెరట్లో ఉంటే వాడు వాకిట్లో ఉంటున్నాడు. అలాంటప్పుడు వాడెందుకు పిలుస్తాడు? మీకన్నీ అనుమానాలే అండి. వాడు పిలిచాడు, అది వెళ్ళిందండి. అదే కదా, ఎలా పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడు? వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు కదా. మనసు మార్చుకున్నాడులేండి. ఎందుకు మార్చుకుంటాడు? వాడు మార్చుకోడు కదా. సరే, నమ్మకపోతే నేనేం చేస్తాను? అత్తయ్య, మీ కూతురు ఏదో దాస్తుంది, మీరు చూసుకోండి. అత్తయ్య, ఆ చారుకి పద్మకి మధ్యలో ఏదో జరుగుతుంది, అది మన దగ్గర దాచిపెడుతుంది. అదేంటో చూసుకోండి. ఏంటే పద్మ, చారుని కాళ్ళొత్తమంటే సీనుగాడు దాన్ని ఎప్పుడు పిలిచాడు, అదెప్పుడు వెళ్ళింది? అబ్బా, పిలిచాడు, వెళ్ళిందమ్మా. నీ కాళ్ళు పట్టడమే కదా కావాలి. ఎవరు పడితే ఏంటి? అయ్యో, చంపేస్తావా ఏంటే? అబ్బా అమ్మా, నా కాళ్ళు గాని విరిచేస్తావా ఏంటే? అమ్మా అమ్మా, అయ్యో నా కాళ్ళే, అమ్మా అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాదగిరి సమజైంది సార్. వద్దు, అలాంటివేం చేయొద్దు. ఇగో సార్, ఓ నిండు ప్రాణం కాపాడనీకి గిస్వంటి ప్రయోగాలు చేయాలి. వద్దని చెప్తున్నాను కదా. అరే నువ్వు అడ్డు రాకు సారు, వస్తే ఈ షాక్ నీకు తగులుతుంది. అది మళ్ళా కరెంట్ సమ్మగా పాస్ అవుతుంది. ఈ షాక్ కి బతుకున్నోడు శవం కావాలి, సచ్చినోడు లేచి కూర్చోవాలి. దేస్తడి పోచమ్మ గుడి. వామ్మో ఎక్స్పైర్డ్. సార్ మీకు దండం పెడతాను సార్. ఈ జలంధర్ చెప్తేనే నేను నటించాను. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. జలంధర్, రైవల్రీ నీకు నాకు మధ్య. నువ్వు నన్ను టార్గెట్ చేయి, నో ప్రాబ్లం. కానీ ఇది 100 మంది కార్మికులకు సంబంధించిన విషయం. నన్ను ఓడించడానికి వాళ్ళని బలిపశువుల్ని చేయాలని చూస్తే మాత్రం నువ్వు బలైపోతావు. మైండ్ ఇట్. ఈ రోజు నుంచి మేమందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. Nobody can stop us. Got it? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా సకల, హత్య చేసి కూడా ఏమి తెలియని అమాయకురాలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు పల్లవి మాట్లాడుతుంటే నాకే పాపము, తను ఈ హత్య చేయలేదేమో అనిపిస్తుంది. ఇక కార్తిక్ నమ్ముతాడో లేదో. మావయ్య, నా తమ్ముడు వృత్తి ధర్మంతో ఇలాంటి నంగిన చిన్నటన్ని అస్సలు నమ్మడు. కార్తీక్, పల్లవి నీ భార్య స్థానంలో ఉంది. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఎక్కడో జరిగిన హత్యకి మరింటి ఆడపిల్లకి సంబంధం ఏంటి? నానా, మీరేంటి పెద్దగా మాట్లాడటం తప్పు కాదు, కానీ చట్టానికి ఎవరైనా సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అంటే పల్లవి తప్పు చేసిందని నమ్ముతున్నావా? నమ్మట్లేదు, విచారిస్తున్నాను. ఆ దారిలో నిజం బయటపడితే నమ్మక తప్పదు. అంటే మీ ముందు నేను
నిజం దాచి అబద్ధం ఆడుతున్నానని నమ్ముతున్నారా? ఈ మాటలన్నీ అనవసరం. ముందు విచారానికి సహకరిస్తే తర్వాత జరగవలసిన వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇన్స్పెక్టర్. పల్లవి మేడం, పదండి. ఆగండి. పల్లవిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నాన్న, మీరు ఆగండి నాన్న. ఏ ఆధారం లేకుండా కార్తిక్ తీసుకెళ్ళడు. విచారించనివ్వండి, అప్పుడు అసలైన నిజమేంటో అదే బయటకు వస్తుంది. ఆగు. హత్యా నేరంలో విచారణకు వెళ్ళేవాళ్ళు నా కారులో ఎక్కడం కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్షరా నువ్వు అనేది? అవునండి. అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించని పక్షంలో ఆ గండం తప్పే పరిహారం మన కుటుంబంలో ఒకరు గంగలో ప్రాణాలు వదలడం. ఆ త్యాగం అత్తయ్య గారి చేయడానికి నిర్ణయం తీసుకున్నారంట. అమ్మా, అందరినీ వదిలి వెళ్ళడానికి సిద్ధపడిపోయారు. ఇది కరెక్ట్ కాదు కదా అత్తయ్య గారు. వేరే దారి తోచకనే అందుకు నీ ప్రాణాల్ని బలిస్తున్నావా? మరి మేమున్నది ఎందుకమ్మా? నిన్ను బ్రతికించుకోలేని ఈ బ్రతుకు ఎందుకు? అరవింద, మీరు బాగుండాలి. మీరు లేకుండా అది సాధ్యం ఎలా అవుతుంది అత్తయ్య గారు? నన్ను అమ్మలా చూసుకున్నారు. మీరు లేకుండా ఉంటే మేముండగలమా? అన్నీ చెప్పే మీరు మరి ఇదెందుకు చెప్పలేదు? మేమొద్దంటావనే కదా. ఏదో దేవుడి దయ ఉండి నాకు తెలిసింది. లేకపోయుంటే ఇది కరెక్ట్ కాదు అత్తయ్య గారు. ఊరి కోసం కొన్ని తప్పవమ్మా. అది జరిగితే గాని ఈ గండం పోదంటే ఆ ప్రాణత్యాగమేదో నేను చేస్తా. అరవింద, ఆ మాట కూడా నేను వినలేనురా. అనద్దు. మరి మీరు చనిపోవాలనుకోవచ్చా? అది మేము తట్టుకోగలమా? చూసి బతకగలమా? అమ్మవారి విగ్రహం ఎక్కడున్నా కనిపెట్టి ఆ సమయానికి నేను తీసుకొస్తాను. అలా తేకపోతే నేనే నా ప్రాణాలను వదులుతాను. అంత మాట అనకమ్మా. ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. మీరు బతికొండి ప్రజలకు సేవ చెయ్యాలి. నాదే ఉంది, వయసు అయిపోయిన దాన్ని. ఎప్పుడైనా పోవాల్సిందే కదా. కానీ అది ఇలా కాదత్తయ్య గారు. మీ మరణం అకాల మరణం కాకూడదు.
అన్నీ చేశానన్న తృప్తితో ఉండాలి. అవునమ్మా, దీనికి మేము ఒప్పుకోము. నువ్వు లేకపోతే మేం బ్రతకలేం. ఇది నిజమమ్మా. మీకింకా ఎలా చెప్పాలి? కనిపెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇంకెంత కష్టపడతారు, ఇంకెన్ని ఇబ్బందులు పడతారు నేను చూడలేను. కష్టాలు చూసిన ఆకల్లే ఆనందాన్ని చూస్తాయి అత్తయ్య గారు. మీ ప్రాణం విలువ ఈ ఊరని మీరనుకుంటున్నారు, మా ప్రాణమే మీరని మేమనుకుంటున్నాం. మీరు బతకాలి అత్తయ్య గారు, అప్పుడే మా ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే ఆ మరుక్షణమే ఈ గుండె చప్పుళ్ళు ఆగుతాయి. మీరు కోరుకునేది అది కాదు కదా అత్తయ్య గారు. అక్షర, అరవింద, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, ఈ డబ్బులేడి కింద పడేశారు? పడేలేదు, మాకివ్వడానికి తెచ్చారు. వాళ్ళమో మీకెందుకు ఇయ్యాలే? మా దగ్గర అప్పు చేశారు కాబట్టి. ఆ? మీ మొహాలు చూస్తుంటే జేబులు కొట్టే బ్యాచ్ లాగా ఉన్నారు. మీరు మళ్ళీ అప్పకి అప్పిచ్చారా? మేము లప్పకి ఇవ్వలేదు, దాని మొగుడికి ఇచ్చాం. ఏరా శంకరు, చెప్పు. అవునండి, నేను వాళ్ళ దగ్గర 25 లక్షలు అప్పు తీసుకున్నాను. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. 25 లక్షలా? అయితే రాతల కోతలు ఉంటాయి కదా, చూపించండి. ఏమేలప్ప, మా ఆయన అడుగుతుంది కరెక్టేగా? ఇచ్చింది రూపాయా, అర్ధ రూపాయా? 25 లక్షలు రాతలు కోతలు లేకుండా ఇస్తారా? ఎవరు నువ్వు? వాళ్ళు ఒప్పేసుకుంటే మధ్యలో నువ్వు చెడ్డు పడతావేంటి? పూలతో ఎగురుతున్నాడే. ఏమండి, మా బావనే కొడతావే నిన్ను. ఏలప్ప, మా బావనే కొడతావే నిన్ను. బావా, ఈ దెబ్బ ఎక్కడో చాలాసార్లు తిన్నట్టుంది. తను అడుగుతుంది కరెక్టే కదా. నోట్ రాసుకోకుండా ఇంత డబ్బైతే ఇవ్వరు కదా. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి. డాక్యుమెంట్స్ అంటే అది అది ఉన్నాయి. అయితే చూపించు. ఇప్పుడు తీసుకురాలేదు, ఇంటి దగ్గర ఉన్నాయి. అయితే బేగ్గా ఇంటికి పోయి ఆ పత్రాలు అట్టుకురా, అప్పుడు పట్టుకలదు గాని డబ్బులు. అంతవరకు ఈ డబ్బంతా మా దగ్గరే ఉంటుంది. తీసుకోయేలప్ప. అది కాదమ్మా, వాళ్ళు మాకు అప్పించిన మాట నిజమే, మేం తీసుకున్న మాట నిజమే. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత తెస్తాము అంటున్నారు కదా. ముందు డబ్బు ఇచ్చేయండి. అవును, ఇచ్చేయండి, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగంటే నువ్వు ఎక్కువ బీలైపోతున్నావేటో. అయితే పత్రాలు అట్టుకొచ్చే డబ్బులు ఎట్టుకెళ్ళు. ఎంతలే, నేను చెప్పింది తప్ప? లేదు, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. కొట్టి మా ఆయన్ని అవమానించారు కదా. వెళ్ళి డాక్యుమెంట్స్ పట్టుకురండి, అప్పుడు ఇస్తాను డబ్బులు. ఏంటి తోలుతీరు మోకాలేసుకొని ఇలా నిలబడ్డారు? వెళ్ళండి. వెళ్తాంలే, రాబా వెళదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
సుమతి ప్రీతి కంగారు పడకండి, నేను వస్తున్నాను. మహాలక్ష్మి, మహాలక్ష్మి! ప్రీతి! రామ్! రామ్, ప్రీతి! ఇలా రండి. అమ్మా రామ్మా, ప్రీతి నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా? ప్రీతి, రామ్, 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 ప్రీతి, నీకేం కాలేదు కదమ్మా? మంటలేం అంటుకోలేదు కదా? చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, మా పిల్లల్ని కాపాడావు. ఎంత పెద్ద సాహసం చేశావు మహాలక్ష్మి. నీకేమన్నా అయ్యుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు సుమతి. నేనుండగా పిల్లలకి ఏ హాని జరగనివ్వను. నువ్వెంత గొప్పదానివి మహాలక్ష్మి. నీది ఎంత మంచి మనసు. నీలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నా పిల్లల ప్రాణదాతవి నువ్వు. నా పిల్లల పాలిట దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేంది. ఇది రుణం కాదు సుమతి, మన స్నేహం. నీ స్నేహం కోసం, నీ పిల్లల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిన్ను మహాలక్ష్మి, ఎరా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తే వాళ్ళని మంటల్లో వదిలేస్తావా? వాళ్ళకేమైనా జరుగుంటే ఇంకొకసారి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావో నేను సహించను. పిల్లల మీద చిన్న గీత పడినా నేను ఒప్పుకోను. అర్థమైందా? పో, మంటలార్పు పో. అలా ఆ రోజు మహాలక్ష్మి తన ప్రాణాలను అడ్డువేసి నా పిల్లలను కాపాడింది. నేను నా భర్త కూడా చెయ్యలేని సాహసం మహాలక్ష్మి చేసింది. నేను పిల్లలకు జన్మనిస్తే మహాలక్ష్మి పునర్జన్మనిచ్చింది. నిజంగా మీ స్నేహితురాలు మహాలక్ష్మి చాలా గొప్ప మనిషి సుమతి. అలాంటి స్నేహితురాలు నీకు దక్కిందంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అందుకే చెప్పాను, మహాలక్ష్మి నా స్నేహితురాలవడం నా అదృష్టమని. నేను తనను ఆదుకుంటే తను నా కుటుంబం మొత్తాన్ని ఆదుకుంది. అలాంటి మహాలక్ష్మి దగ్గరికి రేపు వెళ్ళబోతున్నాను. మహాలక్ష్మిని, నా పిల్లల్ని చూడబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి మంచి దువ్వెని పడేస్తున్నారు? నీకు చెప్పాలా? నువ్వెంత ముందు రెడీ అయినా నేను వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. సర్లేండి, త్వరగా కానివ్వండి. మిమ్మల్ని ఎంతసేపు? వెయిట్ చేయి. ఇంకా ఎంతసేపు అండి? వెయిట్ చేయి. ఏది బాగుంటుంది? మీరు కావాలని లేట్ చేస్తున్నారు. నాకు అవతల ఆఫీస్లో పనుంది.
వెయిట్ చేయి. మీకు ఈ సూట్ షూట్ అయిందిలేండి, పదండి త్వరగా. వెయిట్ చేయమంటున్నానా? అబ్బా, ఈ సూట్ అవ్వలేదు. ఎంతసేపు అండి? వెయిట్ చేయనే కదా మీ డైలాగు. వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయాల్సిందే కదా. నా కార్ ఏది? హలో. హే, నా కార్ నువ్వే కదా తీసుకెళ్ళింది? అవునండి, ఆఫీస్కి టైం అవుతుందని డ్రైవర్ని తీసుకుని వెళ్తున్నాను. హే, నువ్వు నా కార్ ఎందుకు తీసుకెళ్ళావు? ఆఫీస్లో నాకు అర్జెంట్ వర్క్ ఉందండి. మర్యాదగా వెనక్కి రా. ఆఫీస్కి దగ్గరగా వచ్చేసానండి, వెనక్కి రావడం కుదరదు. ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా రావాలి? అది మీ ఇష్టం అండి. నన్ను దింపాక కార్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది. అసలు నిన్నెవరు నా కార్ తీసుకెళ్ళమన్నారు? ఇది మన కార్ అండి. మీ భార్యగా కార్ని వాడుకునే హక్కు నాకు ఉంటుంది. నాకు ఆఫీస్లో చాలా పనుంది. అయితే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మమ్మీ తాళి తెంపింది. బావగారు, కత్తిరించింది అనాలి. ఏదైతేనే చేతికొచ్చింది. మమ్మీ రా, మమ్మీ త్వరగా వెళ్ళిపోదాం, ఎవరన్నా వస్తారు, రా. అయ్యో, అమ్మవారి మంగళసూత్రాలు అత్తే మెళ్ళ వేసుకుంటున్నారండి. మా మమ్మీకి తాలిబొట్టు మార్చడం అలవాటేలే. రా మమ్మీ, రా త్వరగా, ఎవరన్నా వస్తారు, రా. మమ్మీ. అత్తయ్య గారు. మమ్మీ. అత్తయ్య గారు. మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? అత్తయ్య గారు. మమ్మీ. మాట్లాడండి అత్తయ్య గారు. మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? మమ్మీ, మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? అత్తయ్య. మమ్మీ. అత్తయ్య. మమ్మీ ఎక్కడున్నావు? అత్తయ్య. మాట్లాడమంటుంటే. మాట్లాడండి అత్తయ్య గారు. మమ్మీ. మమ్మీ మాట్లాడు మమ్మీ. అత్తయ్య. మమ్మీ మాట్లాడు. అత్తయ్య. మమ్మీ. మమ్మీ. అత్తయ్య. మమ్మీ. 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 అవును, మీ మమ్మీనే దయ్యం. అత్తయ్య, ఏంటి ఇలా అయిపోయారు? ఏంటమ్మా ఇది? మొహానికి చేతులకి ఈ రంగేంటి?
ఏం జరిగింది అసలు? వజ్రాల మంగళసూత్రాలు అత్తయ్య మెడలో ఉన్నాయేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరి వస్తువుని దొంగలించినందుకు శాస్తి జరిగిందనుకుంటా అమ్మా. ఇది మీ అమ్మ చేయించిన తాళి కదా విశాల్. అక్కకు నేను సవతినే కదా. మీరనుకుంటే కాదు, అమ్మగారు అనుకోవాలి. అనుకునే లోపే కన్ను మూశారు. అది సరే నైని, నేను ఇలాగే ఉండాలా? నన్ను నేను చూసుకోవాలంటేనే భయంగా ఉంది. ఏం చేస్తే మామూలుగా మారిపోతానో చెప్పండి. విశాలాక్షి మెళ్ళ నుంచి తీసావు కాబట్టి తనకి క్షమాపణ చెప్పాలమ్మా. ముచ్చటపడి తాళి తీసి ఒకసారి మెళ్ళు వేసుకొని చూడాలనుకున్నాను. అందుకు చెప్పకపోతే అలాగే ఉండండి. చెప్తాను. ఇంకా నయం, నేను కోసేలేదు. విశాలాక్షి, నన్ను క్షమించు. తీసుకో. క్షమాపణలు అడిగితే లాభం లేదు. చెంపదెబ్బ ఒక్కటైనా తినాలి. ఏంటి, నువ్వు మా మమ్మీని కొడతావా? నేను కొట్టను. ఏది ఎవరిదో వారే హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి వారి చేతనే శిక్ష అమలు చేయాలి. ఎలా విశాలాక్షి? గాయత్రి నెత్తుకుని తన చేత ఒక చెంపదెబ్బ కొట్టిస్తే కాలినట్టు మసిబారినట్టు ఉండే ఈ శరీరం తిరిగి మామూలైపోతుంది. ఈ పిల్ల నన్ను కొడుతుందా? చంపేస్తుంది కూడా త్వరలో. చంటి పిల్లే కదా మమ్మీ. కానీ ఏం కాదు. నాన్న, గాయత్రిని ఇలా ఇవ్వు. వెళ్ళమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు సంజన మా మధ్య ఉందంటే దానికి కారణం నువ్వే. తన ప్రాణాన్ని కాపాడావు. తన మీద నింద పడకూడదని నువ్వు నిందలు మోసావు. ఎన్నో అవమానాలు భరించావు. ఇదంతా నందన్ కుటుంబం కోసం చేసావు. నీ స్థానంలో ఉండుంటే మరొకరు ఎవ్వరూ ఇలా చేసేవాళ్లే కాదు. అందుకే నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా మెళ్ళో మీరు మొదటిసారి 3 ముళ్ళు వేసిన రోజు మీ జీవితంలోకి నన్ను రానివ్వడమే కాదు,
భార్య అనే స్థానం నాకు ఇవ్వడంతో పాటు కుటుంబం యొక్క బాధ్యతలు కూడా నా భుజం మీద పెట్టారు. నా భర్త పట్ల నేను ప్రేమగా నడుచుకోవాలి అని, నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండాలి అని నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం నాకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎనీహో, నాకైతే ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటది? ముందు ముందు నీకు థ్యాంక్స్ చెప్పే సిచ్యుయేషన్స్ చాలా వస్తాయని, వాటి కోసం నేను కూడా ప్రిపేర్డ్గా ఉండాలని. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే అది భార్యాభర్తల బంధం అవ్వదు, కేవలం ఒక పసుపు తాడు బంధం అవుతుంది. అందువల్ల తమరి థ్యాంక్స్ చెప్పడాలు ఇక ఆపేయండి. అవును, నాకొక డౌట్. ఏంటది? నాన్న సంజయ్ కలిపి ఏదో నాటకం ఆడారు, బానే ఉంది. కానీ నేను చివరి నిమిషంలో రెస్పాండ్ కాకుండా మనీషా మెళ్ళలో తాళి కట్టేస్తే అప్పుడు ఏం చేసేదానివి? మీరు మనీషా మెళ్ళలో తాళి కట్టరని నాకు ముందే తెలుసు. అదెలా? నన్ను మీరు పిలిచి కోపంగా తిట్టినప్పుడే అనుకున్నాను ముహూర్తం టైంకి నా మెళ్ళలోనే మీరు తాళి కడతారని. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు? చూడండి, నా మీద కోపమే ఉంటే పిలిచి మరీ తిట్టాల్సిన అవసరం లేదు. పిలిచి మరీ తిట్టారు అంటే ఆ కోపంతో పాటు దానికి 10 రెట్లు ప్రేమ కూడా ఉందని నాకు అర్థమైంది. నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు, కానీ ఇలాంటి విషయాల్లో నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివావు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. మీరు అసూయ పడినప్పుడు ఎంత అందంగా ఉంటారో తెలుసా? నిజం మిత్ర గారు, నేను మరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని మీలో మీరే ఇబ్బంది పడిపోతూ, మీలో మీరే ఈర్ష్య పడిపోతూ ఉంటే చూడ్డానికి భలే ఉన్నారు. తెగ ముద్దొచ్చేసేవారు. అలా అయితే అప్పుడే ముద్దు పెట్టుకోవాల్సింది. ఆ ముద్దుకైనా నాకున్న కోపం కరిగిపోయేది. ఆ ముద్దు ముచ్చట ముందు ముందు చాలా ఉన్నాయి. ఇంతకీ ఫామ్ హౌస్ ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా చాలా దూరం చూపిస్తోంది లక్ష్మి. అయినా పక్కన నువ్వు ఉన్నావుగా, దూరం తెలియదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీక్షితులు గారి స్పృహలో ఉండుంటే నీ చుట్టూ ఉన్న అపోహలన్నీ తొలగిపోయేవి. అయినా లక్ష్మి వల్ల గండాలని ఇంకా ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు? ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతి గారిని ఎందుకు పిలిచావు? మీరు మిత్రకి గండం వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. నేను గండం రాకముందే ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. మీకు నాకు చాలా తేడా ఉందండి. ఎందుకంటే 9 నెలలు మోసి కన్నాను కదా, ఆ నొప్పి నాకే బాగా తెలుస్తుంది. సిద్ధాంతి గారు, నేను చెప్పిన పని ఏం చేశారు? మిత్ర జాతకం మళ్ళీ చూసారా? చూశాను అరవింద గారు, కానీ మీరనుమానించిందే నిజమైంది. ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు? అవును అరవింద గారు, మిత్రకి అతి సమీపంలో ప్రయాణ గండం ఉంది. ఈ సమయంలో మిత్ర ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానండి. చూసారా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది. కోరి కోరి ఊబిలోకి తోసినట్టు ఇద్దరిని కలిపి ప్రయాణం చేయమని ఎక్కడికో పంపించారు. ఇప్పుడు చూస్తే ప్రయాణ గండం అంటున్నారు. నా కొడుకుని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరవిందా, వాడు నీకే కాదు
నాకు కూడా కొడుకే. వాడికి ఏ బాధ రాకూడదని, వాడు భద్రంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. వాడి క్షేమం కోరుకునే వాళ్ళే అయితే వాడి నెత్తి మీదకి మళ్ళీ కుంపటి తెచ్చిపెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో ఏంటో, వెంటనే వాడిని ఆపాలి. హలో 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 మిత్ర, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.